హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 9th అక్టోబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ ర్యాలీగానే క్లోజ్ అయింది. మోర్ దెన్ 200 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 20 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 29 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో దీంట్లో టాప్ లో ఉన్న స్టాక్ అంటే ట్రెంట్ ఈ రోజు మోర్ దెన్ 9% పాజిటివ్ గా క్లోజ్ అయింది. తర్వాత M&M 4.82%, అపోలో హాస్పిటల్, అదాని ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో ఇవన్నీ పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టైటాన్. తర్వాత టాటా స్టీల్, SBI లైఫ్, హిండాల్కో, JSW స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, NTPC, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా సెక్టోరియల్ గా చూస్తే మెటల్ కొంత వీక్ గా ఉంది అండ్ ఐటీలో కొంచెం పాజిటివ్నెస్ చూసాం. ఫార్మా అండ్ అదర్ స్టాక్స్ లో కొంత పాజిటివ్నెస్ ఉంది. మేజర్ గా ఐటీలో మెటల్ స్టాక్స్ లో మాత్రం కొంత నెగిటివ్ గా కనిపించాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఈ రోజు హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. మనం నిన్న వీడియోలో ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో అక్కడనే ఈరోజు హై వచ్చింది. సో ఇప్పుడు క్లోజింగ్ 25013 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటి, హైయర్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా కొంచెం అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఈ క్యాండిల్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ ఇన్సైడ్ బార్ ఇది. సో ఇన్సైడ్ బార్లో మదర్ క్యాండిల్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తేనే మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. సో 25,140 దానికన్నా పైన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఇది ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఈరోజు మూమెంట్ అంతా కూడా కొంత షార్ట్ కవరింగ్ మూమెంటే ఎక్కువగా కనిపించింది మార్కెట్లో. సో హైయర్ లెవెల్లో 25,306 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 25,398 ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్కి వస్తే మనకి మంచి సపోర్ట్ పాయింట్ 24,700 దగ్గర ఉంటుంది. సో దానికన్నా కిందికి వస్తే 24,540. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 25,610 లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్సైడ్ బారే ఫామ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటి 51,385. సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంది. ఈ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం అది 52,178 వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 52,640 మన కీ లెవెల్. సో హైయర్ సైడ్ మనం గమనించాల్సింది 51,385 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ మనకి ఇప్పుడు 50. సో డౌన్ సైడ్ సపోర్ట్ ఇమీడియట్ సపోర్ట్ 50,465, దాని తర్వాత 49,700. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే మన కీ లెవెల్ కన్నా కింద ఉంది కాబట్టి ఎనీ ర్యాలీ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ ఇవి. దీంట్లో ఏయూ బ్యాంక్, MCX, లాల్ పాత్ ల్యాబ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, SCL టెక్నాలజీస్, డిక్సన్, పాలీక్యాబ్, ఎంఫసిస్ ఇవన్నీ అండ్ తర్వాత ఇప్కా ల్యాబ్ వీటన్నిటిలో కూడా పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. వీటన్నిటిలో కూడా బై అండ్ డిప్స్ మోడ్లో కొంచెం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు పాజిటివ్ బయాస్ తోని. అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయో చూద్దాం. ఈ రోజు కూడా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ లో కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ICICI బ్యాంక్, తర్వాత యాక్సిస్ బ్యాంక్ రెండిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. సో ఇవి ఫర్దర్ గా కూడా షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. దాంతో పాటుగా గోద్రెజ్ సిపి, శ్రీరామ్ ఫైనాన్స్, సెయిల్, కోరమండల్, పవర్ గ్రిడ్, SBI లైఫ్, ముతూట్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఏబీ క్యాపిటల్ వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ కనపడుతుంది అండ్ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతా ఉన్నాయి. కాబట్టి వీటిల్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తుంది. ఎందుకంటే పాజిటివ్ బయాస్ దీంట్లో లేదు, నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి ట్రెండ్ కంటిన్యూస్ గా అప్ మూమెంటమే ఉంది. ట్రెండ్ వైజ్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది. ఏ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకుంటుంది. సో ఈ రోజు కూడా లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ వచ్చింది. ప్రీవియస్ గా ఇక్కడ డిమాండ్ ఏరియా ఉంది. ఆ డిమాండ్ ఏరియా దగ్గర మాత్రం మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. ఇక్కడ ప్రీవియస్ హైని కూడా ఈరోజు బ్రేక్ చేసింది. క్యాండిల్ స్ట్రెంత్ చాలా బాగుంది.
అండ్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100% రీటెస్ట్ చేసింది. మేబీ 138.2%, దాని తర్వాత 161.8%. ఈ రెండు లెవెల్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మోస్ట్లీ 8,492 ఆర్ 8,500 ఈ లెవెల్ మాత్రం కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ లెవెల్ వచ్చి 8,315, మోస్ట్లీ ఈ లెవెల్ని బ్రేక్ కూడా చేయొచ్చు. బట్ 8,500 మాత్రం ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ప్లాన్ చేయొచ్చు ఎంట్రీ కోసం. అయితే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయాలంటే ఇప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ 8,000 క్రాస్ అయింది. ఫర్ ఎనీ ఇంట్రాడే కానీ పొజిషనల్గా కానీ ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ 7,750 ఆర్ 7,800 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తేనే వీక్నెస్ 7,280. దానికన్నా కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. ట్రెండ్ ఇది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, MCX. ఈ స్టాక్ MCX ఒక బ్రేక్అవుట్ కి రెడీ అవుతుందని చెప్పొచ్చు మనం. దీంట్లో ఓన్లీ మనం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. సో 6,000 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఒక 10-15 పాయింట్స్ పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ 6,020 ఆర్ 25 క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ 6,500 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 6,350 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 6,500 సెకండ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. వీక్నెస్ ఓన్లీ 5,600 కన్నా కిందకు వెళ్తేనే స్టాక్లో వీక్నెస్ రావచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఈరోజు హైని బ్రేక్ చేసినా కానీ లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది MCX. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.